వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నూతన గ్రేవ్ యార్డ్ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల. గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్న పోలీసులు, జిల్లా ఎస్పీ నుంచి అభినందనలు వచ్చినట్టు తెలిపిన డీఎస్పీ. దేవార్పులలో తీవ్ర ఉద్రిక్తత. ఎర్రబల్లి దయాకర్ రావును అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయకుండా అడ్డుకున్న పోలీసులు. వరంగల్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా గోరూడు మండలం నాగపురంలో జరిగిన సుంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారి రథోత్సవంలో కోడమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. రథోత్సవంలో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యేలు అమ్మవారిని రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న ఎంపీ నాగరాజు ఎమ్మెల్యే దస్తగిరికి స్థానానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి శాలువాలు, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ, వెంకటరాములు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనగామ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా దేవార్పుల మండల కేంద్రంలో చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు. పాల్గొన్న జిల్లా బీఆర్ఎస్ నాయకులు పల్ల సురేందర్ రామరెడ్డి, పబ్బూరి శ్రీకాంత్ గౌడ్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, చింతరవి. పేద ప్రజల జీవితాలు బాగు చేసిన మహాత్ముడు ఆయన మహాత్ముడు. కాంగ్రెస్ కూడా ఆయన దగ్గరికి రానియలేదు, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు. మంచి మేధావి, ఇంకా దళిత బిడ్డ. నేను ఒక్కటే, హైదరాబాద్లో కేసీఆర్ గారు పెద్ద ఎత్తున దేశం లెక్క లేని విగ్రహం పెట్టిస్తే దాన్ని కూడా బ్లాక్ చేసింది. ఇంత మూర్ఖత్వం అండి. పేరు బయటకో అబ్బా మేము అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని మాట్లాడుతున్నాం. అంబేద్కర్ గారు ఒక ఎస్సీలకే కాదు, పేద ప్రజల్లో గుండెల్లో ఉండే వ్యక్తి ఆయన. అందరికీ న్యాయం చేశారు. నేను ఇలా ఎమ్మెల్యే అయిందంటే, ఎంపీ అయిందంటే ఆయన ఆశీర్వాదం, ఆయన రాజ్యాంగం రాయవట్టంగా ఏదో ఎస్సీలకే పేద వర్గాలకు కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఆయన రాజ్యాంగం రాయటం వల్ల. దయచేసి నేను కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా,
అంబేద్కర్ సంఘ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మా అక్క చెల్లెళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు, చిత్తు మీద వచ్చారు. మీరేం భయపడకుంది, మీ వెనుక దయన్న ఉన్నారు. నేను ఇంకా విజృంభించాలి. ఊళ్ళో నుంచి కూడా పోలీసు వాళ్ళు రానియలేదట. ఏసీపీ గారు, నేను గౌరవిస్తున్నా, మీకు నేను గౌరవిస్తున్నా, మీ మాటలు గౌరవిస్తున్నా, కానీ మీరు కూడా కొంచెం కిందికి పెట్టారు సార్. జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారతదేశానికే వన్నె తెచ్చిన మనిషి. రాజ్యాంగం రాయటం వల్లనే ఇలా పేద ప్రజలందరికీ లాభం జరిగింది. పేద ప్రజలే కాదు, ఉన్నత వర్గాలకు కూడా లాభం జరిగింది. ఆ మహోన్న వ్యక్తి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన పక్కకు పెట్టి ఆయన ఇన్సల్ట్ చేసిన ఆయన ఎంతో పోలేదు. ఈరోజు ఇంత రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున చేస్తుంది. సెక్రటరియట్లో ఇంత పెద్ద విగ్రహం, సెక్రటరియట్లకు అంత పెద్ద విగ్రహం భారతదేశం పెడితే దాన్ని కూడా పక్కకు పెట్టారు. ఈరోజు కంస విగ్రహం, నేను రాకముందు పాలకుర్తి నియోజకవర్గంలో విగ్రహాలే లేవు, దాన్ని కూడా పక్కకు పెట్టారు. ఈరోజు కంస విగ్రహం, నేను రాకముందు పాలకుర్తి నియోజకవర్గంలో విగ్రహాలే లేవు, పాలకుర్తిలో పెట్టింది నేనే. అన్ని మండల హెడ్ క్వార్టర్స్, అన్ని ఊళ్ళల్లో విగ్రహాలు నేనే సొంతంగా గురించి పెట్టాను. మరి మీరెందుకు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీలో మీరు ఎందుకు పెట్టలేదు? మేము పెట్టిన దాన్ని పాలకుర్తిలో ఆపినాం, దేవుడు ఆపినాం. ఏంటి పోలీసులు? నేను కట్టించిన విగ్రహానికి నాతోటి ప్రారంభోత్సవం చేయకుండా నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తారు, ఎంఆర్ఓ ఫోన్ చేస్తారు, పోలీసు వాళ్ళు చెప్తారు దయాకర్రావుతో ఓపెన్ చేయొద్దు. సరే, నేను అంబేద్కర్ జయంతి రోజు ఎందుకు తగాదా పెట్టుకోవాలి, ఎందుకు ఘర్షణ పోవాలని నేను నేను అడొచ్చి ఉంటా. మా సంఘవులతో చేయిస్తాను కూడా మాటించాను. మరి మా సంఘవులతో చేయిస్తాంటే నాకు నీటికి ఎక్కకుండా పోలీసులు విపరీతంగా దౌర్జన్యించాలి. ప్రెస్ మీడియా వాళ్ళు చూశారు. ఆఖరికి మా అంబేద్కర్ సంఘం వాళ్ళు లాబట్టి ఆ విగ్రహం దగ్గరికి నన్ను ఎత్తుకుని తీసుకొచ్చారు. ఇంత దౌర్జన్యం. దయచేసి నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి, మేము ఉండేది లేదు, పోయేది లేదు. మీరు గవర్నమెంట్తో పడిపోతాం, మేము 100% చెప్తున్నాం. మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ పార్టీ. నేను అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పొరపాట్లు మీరు చేయకండి, ఇరుక్కపోతారు. నేను విజృంభిస్తే మీరు ఎందుకు అక్కడ రారు? తప్పుడు చేసిన వాళ్ళు నేను వదిలిపెట్టా, అవినీతి చేసిన వాళ్ళు వదిలిపెట్టా, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు వదిలిపెట్టా, ఎంతవరకైనా తెగిస్తా. దయచేసి ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకోమని అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు చూశారు ఎంత పెద్ద ఎత్తున వచ్చారు. దళిత సోదరులు కానీ, మహిళలు కానీ, బీసీలు కానీ అందరు పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి రోజు పాల్గొంటే దాన్ని మీరు దౌర్జన్యం చేయడానికి మంచి పద్ధతి కాదు. నేను ఇప్పటికైనా అంబేద్కర్ గారిని చూసైనా మీరు మార్పు రావాలని సందర్భంగానే విజ్ఞప్తి చేస్తున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం మండలంపై పాణ్యం గ్రామంలో నిలబడి ఉన్న శ్రీ ప్రసన్న తొట్లమాంబ అగ్నిగుండ ప్రవేశం ఆలయ ధర్మకర్తలు కృష్ణప్ప, కన్నప్ప, వేమన్న గౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ప్రసన్న తోట్లమాంబ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం 12 గ్రామాలు కలిసి జరుపుకోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం పురుషపల్లికి భాను వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం అమ్మవారిని అవనిగడ్డ ప్రవేశాలు దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో రావడం జరుగుతుందని అని వారి ఇటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు స్వామినాథ్ మిరరత్నం గౌడ్ తెలిపారు. హలో, ఏకాంత మందిరము చేరబోచున్నారు. ద్వారపాలకులైన జయావిజయులకు ఆజ్ఞాపించి లక్ష్మీ అంతఃపురము చేర
ఇయర్. ఇప్పుడు నేను పుట్టుక ముందు ఇంకా పెద్దోళ్ళు మా నాయన టి వెంకటస్వామి భూతి తెప్ప అందరూ పుట్టు ముందు ఇంకా కూడా చేస్తూ ఉంటారు. అదే మాదిరి ఒకే యూనిట్గా ఒకే క్యాస్ట్ ఉంది పైపాలెము. 12 గ్రామస్తులు కూడా అందరూ వచ్చి వాళ్ళకు దానికి తగినట్లుగా వాళ్ళు ఇస్తాము. వాళ్ళ ఉత్సవాలు వాళ్ళు చేస్తారు. ప్రతిరోజు ఉత్సవము, అన్నదానము, ఈరోజు నాటకము, ప్రతి నాటకము రాత్రి బ్రహ్మాండమైన నాటకము. ఈరోజు గ్రూప్ డ్యాన్సు, బాణ వేడుకలు అతి వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము అంటే లాస్ట్ ఇయర్ వచ్చి 5వ నెల 6వ నెలలు పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా గ్రామస్తులంతా ఒప్పుకొని ముందుగా 2 నెలలు ముందు పెడతాము. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ముందుగా 2 నెలలు ముందు చేసి అన్ని జయిద్యము అందరూ బాగా ఊరోళ్ళు కానీ పబ్లిక్ కానీ అందరూ సాటిస్ఫాక్షన్ అయిపోయినారు. ఏమి ఈసారి మాత్రం 2 నెలలు ముందు పెట్టేసినారు కాబట్టి మీరు అందరూ బాగుంటారు. కాబట్టి ఈ చంద్రబాబు గారు మా మేడం గారు దత్తత తీసుకున్నది కాబట్టి అందరూ మా కోఆపరేషన్గా ఉంటారు. కాబట్టి మా క్యాస్టు, మా మొదలైన క్యాస్టు, మా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా అందరూ 12 గ్రామస్తులు కూడా సాటిస్ఫాక్షన్ చేసి ఒప్పుకొని ఇప్పుడు 2-3 నెలల ముందుగా సాటిస్ఫాక్షన్ చేసి ఈ జాతర జరిపినాం. రాబోయే రోజుల్లో ఎద్దులు పార్టిసిపేట్ చేసే అవకాశం. ధర్నార గ్రామంలో ఘనంగా మట్టల ఆదివారపు సంబరాలు. మెదక్ జిల్లా టెక్మల్ మండల పరిధిలో ధర్నార గ్రామంలో మట్టల ఆదివారం నిర్వహించారు. క్రైస్తవులు నిష్ఠతో ఉపవాస దినాలు పాటిస్తూ నూతన వస్త్రాలు ధరించి ఈత మట్టలను చేతపట్టుకొని ఆలయం వద్దకు వచ్చి గ్రామంలో ప్రధాన వీధుల గుండా సంగీత వాయిద్యాలతో తిరుగుతూ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ధర్నారం పాస్టర్ రెవరెండ్ పి సంతోష్ భక్తులకు ఉద్దేశించి వాక్యోపదేశం చేశారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని, పాప క్షమాపణలు, ఒకరిపై ఒకరు గౌరవం ఉంచుకోవాలని, యేసుక్రీస్తు సన్మార్గంలో నడిపిస్తూ అన్ని మతాలను గౌరవిస్తూ శాంతి, సమాధానం, ప్రేమ, కరుణ, దయతో అందరూ ముందుకు వెళ్లాలని వారు భక్తులను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్త్రీలు, కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ముద్దుగా ఆయన పిలుస్తూ మళ్ళా రెండోసారి కూడా ఏమన్నాడు, ఎరుసలేము కుమార్తెలారా, ఎరుసలేము కుమారులారా అని ముద్దుగా ఆయన మాట్లాడుతూ, నీ రాజు దీనుడై వస్తున్నాడు, నీ కొడుకు దీనుడై తన్ను తాను సమాధానం పట్టుకోవడానికి ఈ లోకంలోకి వస్తున్నాడు అని తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. సమాధానం ఇవి కాళ్ళ మీద వస్తున్న వారు ఏంటి అంటే యుద్ధం చేయడానికి రావడం లేదు, యుద్ధ సన్నద్ధులను తెలియడానికి రావడం లేదు. దేని కొరకు వస్తున్నారు అని అంటే పరచడానికి, సమాధానాన్ని అందించడానికి. ఏంటి ఆ సమాధానం అని అంటే, మనం పడిపోయిన మనము, చెడిపోయిన మనము మళ్ళా దేవుడితో ఉండేటటువంటి సమాధాన బంధాన్ని, దేవునికి దూరమైనటువంటి మన జీవితాలను మళ్ళా దేవుడితో గడపడానికి మనం మళ్ళా దేవుడితో బ్రతకడానికి ఆయన సమాధాన బంధమును ఏర్పరచడానికి సమాధాన రాయబారిగా కాళ్ళ పిల్లనెక్కి దేవుని యొక్క రాయబారిగా, దేవుని యొక్క రాయబారిగా, రాజుగా ఈ లోకంలోనికి వచ్చి మానవుడు అయినటువంటి మనందరితో ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుని సమాధానం తెలియజేస్తున్నటువంటి మాటలే ఈ మట్టల ఆదివారం. సంతోషించాలి, ఉల్లాసించాలి, గంతులు వెయ్యాలి అని తెలియజేస్తున్నటువంటి మట్టలను తీసుకొచ్చి దారిపోయిన పరవడం జరిగింది. ఎంతో శ్రద్ధతో, ఎంతో భయంతో, ఎంతో ప్రేమతో ఆ కార్యం అక్కడ జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు ఎందుకు అంటే, ఈ మా బానిసత్వ వస్తువుల నుండి, ఈ మా బానిస జీవితంలో నుండి ఈయన మమ్మల్ని బయట పారవేయగలుగుతారు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన రాజుగా, ప్రభువుగా ఆయనను ఊరేగింపు చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అదే మనుషులు, వాళ్ళే యెరూషలేము నివాసులే, సియోను నివాసులే. సియోను వేరే కాదు, యెరూషలేము వేరే కాదు, రెండు ఒకటే. సియోను అన్నా యెరూషలేము అన్నా ఒకటే ప్రాంతం. ఇక రెండు వచనాలు ఉన్నాయి. సియోను అని ఇండిపెండెన్స్ లేక సియోను వేరే, యెరూషలేము వేరే అని ఎవ్వరికి వేరే లేదు. సియోను కుమార్తెనన్నా యెరూషలేము కుమార్తెనన్నా రెండు పట్టణాలు కాదు, ఒకటే పట్టణం. యెరూషలేము పట్టణాన్ని సియోను అంటారు, యెరూషలేము కూడా అంటారు. హల్లెలూయా. ఈ యొక్క జనులందరూ వెంబడించారు. కానీ మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ ఏం చేస్తారు? రేపు ఎల్లుండో ఏం చేస్తారు? ఏ రోజేమో ఓసన్నా ప్రభావమును రక్షించు అన్నటువంటి వారే, ధనపేక్ష గల వారై, డబ్బు కాశపడి, డబ్బు యూదుల నుంచి శాస్త్రులను అంటే
ఎవరి నుంచి అని అంటే పరిశీలన నుంచి శాస్త్రం నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు ప్రజల అధికారులకు లోబడి ఏం చేశారు అని అంటే ఈయనను వెయ్యుడి అన్నటువంటి వారు కదా. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు. హల్లెలూయా. కాబట్టి అందుకే అన్నాడు దేవుడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట నేను. మనుషులందరూ అందరే ఎవ్వరు నమ్మదగిన వాడు లేడు, ఎవ్వడూ లేడు. ఈ వాస్తవం ఏంటంటే నమ్మదగిన వాడు ఎవ్వడు లేడు. యెహోవాను ఆశ్రయించు. మంతని ప్రాంత అభివృద్ధితో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన శ్రీపాదరావు సేవలు వెలకట్టనేవని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్టాండ్ సమీపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు 26వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. శ్రీపాదరావు రాష్ట్రీయ సాధన మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే అన్నారు. అలాగే కనిపించిన తల్లిదండ్రులను విస్మరించకుండా శ్రీధర్ బాబు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వారికి సేవలు చేయాలన్నారు. అందరూ కూడా ఎమ్మెల్యే సభ వేసిన తర్వాత అందరూ కూడా ఫోటో దిగాలి. ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాలి. ప్రతి ఒక్క నాయకురాలందరూ కూడా కొనసాగిద్దాం. మీరు ఎవరు కాంగ్రెస్ తినడం లేదు. లేబర్ ఎన్నికలు జరిగా రాదంటే వాళ్ళని ఓనియే రాదు, వేసుకున్న వాళ్ళని మీద పడుతుంది. భరత్ ప్రియతమ నాయకులు శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా రామగుండం కాన్స్టిట్యున్సీలో నిరంతరం జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ వారు రాజకీయాల్లోకి వచ్చిన తీరు, రాజకీయాల్లో వారు తీసుకొచ్చిన సంస్కరణలు, స్పీకర్గా వారు చేసిన సేవలు, పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతమైన మంత్రిని రాష్ట్ర వ్యాప్తంగా పివి నరసింహారావు లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయినా కూడా వారు ఇక్కడ పోటీ చేసినారని చెప్పారు తప్ప అభివృద్ధి శూన్యం ఉండదు. కానీ అభివృద్ధిని చేస్తూ ఈ యొక్క ప్రాంతాన్ని పూర్వ కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాంతాలకు అనేక మంది నాయకులకు మార్గదర్శకులుగా రాష్ట్రాల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తన గుర్తింపును తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ముష్కరులకు బలైపోయి ఈ రాష్ట్రానికి భావి తరాల యువతకి ఆదర్శంగా నిలిచి తన యొక్క ఆశయాలను కొనసాగించడానికి మరి వారి యొక్క తనయుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు కూడా 5వసారి శాసనసభ్యుడిగా మంత్రిగా కొనసాగిస్తాము. మేమందరం కూడా శ్రీపాదరావు గారికి అత్యంత దగ్గర సన్నిహితులు. ఇక్కడ తల్లిదండ్రులు కొంతమందిని విస్మరించే వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. దయచేసి చెప్తా ఉన్నాం, శ్రీపాదరావు గారి వర్ధంతి ఇలా అందరి మేము చేస్తున్న మా లక్ష్యం ప్రజాసేవ చేయడం, ప్రభుత్వ సంక్షేమాలు వాళ్ళు చేర్చడం, అభివృద్ధి ఎక్కడా కూడా సమస్యలు లేకుండా చేయడంతో పాటు ముందుగా మన కుటుంబంలో మన తల్లిదండ్రులు
ప్రేమిద్దాం, దైవంగా పూజిద్దాం. వారు లేకపోతే వారు ఇచ్చినటువంటి జీవితానికి ఒక మార్గాన్ని చూపించే విధంగా అందరూ కూడా ఇలా శ్రీధర్ బాబు గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సిందిగా నేను మీ ద్వారా ప్రజలను అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుండగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యేష్ ప్రసాద్, డిఎస్పీ దురిశెట్టి రఘుచందర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీమతి ధావా వసంత, పలు కుల సంఘాలు, అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం కాపాడుకుందాం భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి జై 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 భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి Ambedkar, Ambedkar, great son of India. Ambedkar, Ambedkar, great son of India. Ambedkar, Ambedkar, great son of India. Ambedkar, Ambedkar, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి 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 బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భీమ్. జై 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 భీమ్. జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్. జై భీమ్ జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి జై 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 భీమ్. జై భీమ్ జై భీమ్ వర్ధిల్లాలి. చిన్న భవనం దూరం చాకుంటే అయిపోతున్నది.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలోని మహిళలు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పటికీ పట్టాలు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు పట్టాలు ఇవ్వాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో కరెంటు, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల భారతమ్మ, పసలాది రజిత, గోదెపాక శారద, దేవురుపాక రేణుక, మీనా, మహమ్మద్ గౌసియా, చిదురాల శోభ, ఎండి రజియా, ఎడవెల్లి అనిత తదితరులు మహిళలు పాల్గొన్నారు. 50 రూపాయలు అక్కడి నుంచి అంటే 100 రూపాయలు. చాలా ఇబ్బంది ఉంది. మేము నీరు పేదలం అనేసారు. మాకు గత ప్రభుత్వము 5 సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. ఇంతవరకు మాకు ఆ ప్రభుత్వము పట్టాలు ఇవ్వలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా వచ్చినందుకు మాకు పట్టాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి ఒక్కటే విన్నపం, మాకు పట్టాలు ఇచ్చి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని ఎమ్మెల్యే యశస్వి గారిని మేము కోరుకుంటున్నాము. మేడం గారికి నమస్కరించి మేము చెప్పదలసింది ఏమనగా, మాకు డబుల్ బెడ్రూమ్లు 5 సంవత్సరాల కిందట ఇచ్చారు. రోడ్స్ లేవన్నారు, రోడ్స్ వేసారు కానీ లైట్స్ లేవు. మాకు సాయంత్రం 6 అయిందంటే అక్కడ సిట్టింగ్ వేస్తున్నారు మార్కెట్ దగ్గర. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆడపిల్లలు షాపులలో పని చేసుకునే వాళ్ళు, బయటికి వెళ్ళి లేబర్స్ రావాలి అంటే మొగదిక్కు లేని వాళ్ళు, ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ మందు తాగుకుంటూ ఆ మార్కెట్ ముందు ఇక్కడ మూల మీద కూర్చుంటారు. రోజులు బాగాలేవు కాబట్టి మేడం గారికి మేము చెప్పదలసింది ఏంటంటే, రిక్వెస్టెడ్గా చెప్తున్నాం, ప్లీజ్ మాకు లైట్స్ కంపల్సరీ కావాలి. వాటర్ లేవు మేడం, ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. వాటర్స్ కూడా మాకు కంపల్సరీ కావాలి. ఇంత ముందుకి బోర్ ఉంటే బోర్ని వినియోగించుకున్నాము, బోర్ కూడా రావట్లేదు. డే బై డే అన్న వాటర్ ఇవ్వాలి, 2 డేస్కి ఒకసారి అన్న వాటర్ కావాలి. ఆ వాటర్ కూడా లేవు. లైట్స్, వాటర్ ఎండాకాలం కాబట్టి కంపల్సరీగా ఇవ్వమని కోరుకుంటున్నాం ప్లీజ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.